హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కన్నా. మీరు చూస్తున్నారు కన్నాస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం జొన్నలతో పేలాల పిండి చేసుకోబోతున్నామండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. మంచి ఆరోగ్యకరమైనటువంటి పిండి, అలాగే ఆహారం. ఒక కుళాయి తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత గిన్నె అనేది వేడెక్కింది. ఎందుకంటే పొగ వస్తుంది కదా, మనకు తెలిసిపోతుందన్నమాట. సో గిన్నె వేడెక్కింది. ఈ గిన్నె వేడెక్కిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ జొన్నలు ఉన్నాయి కదండి, ఈ జొన్నల్ని ఇలాగ కడిగి ఒకరోజు మంచిగా ఈ యొక్క జొన్నలన్నిటిని కూడా కడిగి ఒక తెల్లటి వస్త్రం మీద వీటన్నిటిని కూడా మంచిగా ఆరబోసాము. ఇప్పుడు ఈ యొక్క జొన్నల్ని ఈ యొక్క పాత్రలో వేస్తున్నాను. మనకున్నటువంటి జొన్నలు అన్నీ కూడా ఒకసారి వేస్తే ఏంటండి, పేలాలు మనకి రావన్నమాట. అందువల్ల కొంచెం కొంచెం తీసుకొని వీటన్నిటిని కూడా కొద్ది కొద్దిగా వేయించుకోవాలి. పేలాల్లాగా వేయించుకోవాలండి. ఇవేనండి జొన్నలు. వీటిని ఇప్పుడు మనం ఇలాగా తిప్పుతూ వీటన్నిటిని కూడా వేయించాలి. పేలాలు వస్తాయి కదా, మనం అందరం కూడా పాప్కార్న్ అని చెప్పేసి తింటూ ఉంటాం కదండి, స్నాక్ ఐటమ్గా. సో అలాగా పేలాల్లాగా రావాలన్నమాట. సో వీటిని తిప్పుకున్నాం. ఇలా చెప్తున్నా కదా, ఇదిగోండి చూసారా పేలాలు. ఇవి జొన్నలు పొంగిన తర్వాత ఇలాగ రావటం అండి, దీన్నే పేలాలు అంటాం. ఇదిగోండి. హాయ్ అండి, ఇప్పుడు జొన్న పేలాలని ఎంత మంచిగా వస్తున్నాయో కదా. నిజంగా జొన్న పేలాలు అయితే కనుక రియల్గా చూడటం అయితే నేను ఇప్పుడేనండి. నా చిన్నప్పుడు మా అమ్మ చేసేది. అసలు చాలా చాలా బాగుండేది పిండి. అప్పుడు తింటుంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉండేది. మరలా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. పేలాలని చెప్పాను కదా, జొన్న పేలాలు. ఇదిగోండి. ఇది క్లాత్ అనేది మా అమ్మ ఎందుకు వేస్తుందంటే, ఆ జొన్నలో మనం పేలాలు తయారైతాయండి. ఆ తయారయ్యే ప్రాసెస్లో ఏంటంటే ఇలాగా చిందుతున్నాయి అనమాట. చిందిపోయి బయటకు వస్తున్నాయి. అందువల్ల మా అమ్మ ఈ క్లాత్ వేసింది. క్లాత్ వేసి తిప్పుతుంది అనమాట. సో ఇదేనండి జొన్నలో. చూడండి పేలాలు ఎంత మంచిగా తయారైనాయో. సో ఇదండి జొన్న పేలాలు అంటే. జొన్న పేలాలు వేయించేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోకూడదు. మన యొక్క పెనం ఏదైతే ఉందో, కళాయి ఉంది కదండి, ఆ కళాయిలో ఎక్కువ వేసుకోకూడదు అనమాట. మహా అయితే ఒక గుప్పుడు వేసుకోవాలి. లేదంటే చిన్న చెయ్యి అయితే కనుక 2 గుప్పళ్ళు వేసుకోవాలి. 1 లేదా 2 గుప్పళ్ళు వేసుకుంటే కనుక మన చేతితో సింపుల్గా ఇలా పేలాలు మంచిగా తయారవుతాయి. ఎక్కువ వేసుకుంటే పేలాలు రావు. చూడండి అండి, జొన్నలు అసలు పేలాలు అయిన తర్వాత ఎంత మంచిగా, అసలు చాలా బాగున్నాయి. నిజంగా చాలా బాగున్నాయండి జొన్నలు పేలాలు అయిన తర్వాత. ఇప్పటి వరకు మనం ఈ యొక్క జొన్నల్ని పేలల్లాగా వేయించుకున్నాం కదా. వేయించుకున్న తర్వాత మేము ఒక 1/4 కిలో జొన్నలు తీసుకోవటం జరిగింది. ఫస్ట్ చిన్నగా చూద్దాంలే అన్నట్టుగా 1/4 కిలో జొన్నలు తీసుకున్నాం. సో ఇదిగోండి, మొత్తం పేలాలు వేగిన తర్వాత మనకు వచ్చినటువంటి పేలాలు అనమాట. ఇవి జొన్న పేలాలు. సో ఈ జొన్న పేలాలకి మేము ఒక 100 గ్రాముల బెల్లం తీసుకుంటున్నాం. ఇది స్వచ్ఛమైన బెల్లం తీసుకుంటున్నాం. సో ఇలాగనమాట. మనకి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం పెంచుకోవచ్చు బెల్లాన్ని. సో దీన్ని బెల్లంతో చేసుకోవచ్చు, అలాగే పంచదారతో కూడా ఈ యొక్క జొన్న పేలాలను చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఈ జొన్న పేలాలని మనం ఇదిగోండి ఈ యొక్క రోట్లో వేసుకొని ఇలా శుభ్రంగా రోలు కడిగి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఈ యొక్క జొన్న పేలాలను వేసుకొని దంచుకోవాలి. ఇలాగా చిన్నగా దంచుకోవాలండి. ఇలాగే ఈ జొన్న పేలాలని చిన్నగా దంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది రోలు కదా, మనం దంచుతా ఉంటుంటే బయటికి ఎగిరిపోతూ ఉంటాయి. సో ఈ జొన్న పేలాలని చిన్నగా ఇలా దంచుకోవాలి. ఒక్క నిమిషం.
హాయ్ అండి. ఇలాగా పిండి అనేది మంచిగా పూర్తిగా దంచుకోవాలి. దంచిన తర్వాత ఇలాగ బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతటిని దీంట్లో మంచిగా రోకలతో దంచుకోవాలి. మంచిగా మెత్తగా దీంట్లో కలిసేటట్టుగా దంచుకోవాలి. ఇదండి మన పేలాల పిండి. నిజంగా అండి పేలాల పిండి చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇక అది చెప్పలేమన్నమాట. దీన్ని మామూలు పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద జొన్న పేలాలను వేయించుకొని అలాగే మిక్సీ కాకుండా నార్మల్‌గా మన రోట్లో దంచి తర్వాత ఆ బెల్లాన్ని కూడా రోట్లోనే దంచి మొత్తం వాటన్నిటిని కలిపి తర్వాత ఇది టేస్ట్ చూస్తుంటే నిజంగా చెప్పాలంటే ఇంకా ఏమీ చెప్పలేను. ఎందుకంటే అంత బాగుందన్నమాట. నిజంగా చాలా బాగుంది. ఇది మీరందరూ కూడా ట్రై చేయండి. ఎందుకంటే జొన్నలనేవి నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో, ఇలాంటి హెల్తీ ఫుడ్‌ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.